హాయ్ అండి అందరికీ. స్కూల్ యూనిఫామ్ స్టిచ్ చేయమని ఇచ్చారు. నేనైతే రౌండ్ కాలర్ అని తీసుకున్నాను. బట్ తర్వాత చూస్తే వాళ్ళు పిక్ షేర్ చేశారు. షేర్ చేసిన పిక్లోనేమో షర్ట్ కాలర్ ఉంది. ఈ డ్రెస్ కుట్టడానికైతే మామూలు పాటలు పడలేదు. సరే అని చెప్పేసి ఏదైనా ట్రై చేయాలి కదా అని చెప్పేసి చివరికి లాస్ట్కి అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. నేను కటింగ్ చేసుకునేటప్పుడు అసలు గమనించనే లేదు అది షర్ట్ కాలరా అని చెప్పేసి. ఇక తర్వాత చూసినప్పుడు ఇక షర్ట్ కాలర్ ఉంది. సరే నేను ట్రై చేశాను. ఫస్ట్ డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇలా కట్స్ ఏవైతే ఉన్నాయో అవి 4 ఒక చోటికి ఇలా పట్టేసుకొని ఆది డ్రా చేసుకుంటున్నాను. ఆది డ్రా చేసుకునేటప్పుడు వాళ్ళు ఉన్న డ్రెస్ మీద బెత్తె పొడవు పెంచమన్నారు. ఇదిగోండి బెత్తె పొడవు పెట్టాను, కింద ఖర్చు కోసం వదిలేసుకున్నాను. ఈ విధంగా అయితే డ్రెస్ని ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని నీట్గా మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాను. పైన హెచ్చు తక్కువలు కొంచెం ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ అన్నది డ్రా చేసుకుందాము. నెక్ అండ్ సైడ్స్ డ్రా చేసుకొని కటింగ్ అన్నది చేసుకుందాము. షోల్డర్ని డ్రెస్కి ఇట్లా పట్టుకుంటే సరిపోతుందండి. పట్టుకొని దాని మీద డ్రెస్ మార్కింగ్ చేసుకొని మార్కింగ్ మీద ఇంకొక 1 ఇంచ్ 1.5 ఇంచ్ మనకి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు అన్నది డ్రా చేసుకున్నాను. ఇది రెడీమేడ్ డ్రెస్సు, అసలు ఖర్చు అన్నది లేదు. అందుకోసమని నేను డ్రెస్ మార్కింగ్ ఫస్ట్ చేసుకుని దాని పక్కన మళ్ళీ 1.5 ఇంచ్ అన్నది ఖర్చు కోసం డ్రా చేసుకున్నాను. కట్స్ ఎక్కడికైతే ఉన్నాయో అక్కడికి కట్స్ ఒక మార్కింగ్ చేసుకున్నాను. డ్రెస్ పొడవు పెంచుకున్నాం కదా, దానికోసమని మళ్ళీ కొంచెం డౌన్ చేసుకొని కట్స్ అన్నది మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ అయితే ఈ విధంగా పెట్టుకొని నెక్ డ్రా చూపిస్తున్నాను. నేను కాలర్ నెక్ కోసం వచ్చేతలకి 3 ఇంచెస్ వదిలిపెట్టాను. షోల్డర్ వచ్చేతలకి 4.5 మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా చంక ఆర్మ్ రౌండ్ అన్నది తీసుకొని చూసుకొని చెక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత డ్రెస్ అన్నది కట్ చేసేసుకున్నాను. నెక్ కానీ ఇంకా కాలర్ కానీ అంతా స్టిచ్చింగ్ చేసే టైంలో చూపిస్తానండి. ఎందుకు అంటే నాకు కూడా అసలు కాలర్ నెక్ అనేది నేను ఎప్పుడు స్టిచ్ చేయలేదు. జెంట్స్ కాలర్ కదా, కొంచెం టైం పడుతుంది, అందుకోసమని నేను స్టిచ్చింగ్ అయితే చేయలేదు. ఫస్ట్ ఆలోచించుకున్నాను రౌండ్ కాలర్ పెడదామా అని. తర్వాత కాదుకూడదు, యూనిఫామ్స్ కదా యాక్సెప్ట్ చేయరేమో అని చెప్పేసి ఇక షర్ట్ కాలర్ ట్రై చేశాను. అదంతా కటింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ నెక్ అయితే బ్యాక్ సైడ్ 3 ఇంచెస్ పెట్టుకొని జస్ట్ 1/2 ఇంచ్ ఉండి లేదో అన్నట్టుగా బ్యాక్ సైడ్ నెక్ డ్రా చేసుకోవాలి. జస్ట్ ఒక్క 1/2 ఇంచేనండి, చూసుకోండి. ఇట్లా 1/2 ఇంచ్ తీసేసాను. బ్యాక్ సైడ్ నెక్ వచ్చి, ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చి మనం ఇదంతా కటింగ్ అంతా మనం రౌండ్ కాలర్కి ఏదైతే కట్ చేసుకుంటామో అదే కటింగ్ అండి షర్ట్ కాలర్కి కూడా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ టైము రౌండ్ కాలర్కి అయితే నేను 3.5 ఇంచెస్ పెడతాను. నేను ఇంకా షర్ట్ కాలరు ఇది రెండోసారి స్టిచ్ చేసే డ్రెస్ అండి. ఫస్ట్ సారి 3.5 పెట్టాను. ఇదైతే 3 ఇంచెస్కే పెట్టుకున్నాను. కాలర్ ఎక్కువైంది అనిపించింది, అందుకోసమని 3 ఇంచెస్కే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా 3 ఇంచెస్కి పెట్టుకొని రౌండ్ కాలర్ అయితే తీసుకున్నాను. తర్వాత 8 ఇంచెస్కి కట్ అన్నది పెట్టుకున్నాను. ఫ్రంట్ సైడ్ ఓపెన్ కావాలి కదా కాలర్ నెక్స్కి, అందుకని ఇట్లా 8 ఇంచెస్కి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అన్నవి డ్రా చేసుకుంటున్నాను. షార్ట్ హ్యాండ్సే, యూనిఫామ్ హ్యాండ్స్ అంటే కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటాయి షార్ట్ హ్యాండ్లో కూడా. ఇక మామూలు డ్రెస్సుల కన్నా కొంచెం పొడవైతే ఎక్కువ పెట్టించుకుంటారు. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకొని లూజ్ అవి చెక్ చేసుకొని ఉన్న దాని మీద కొంచెం ఖర్చులు పెట్టుకుంటున్నాను. ఇది రెడీమేడ్ డ్రెస్ అయితే అసలు ఖర్చులు లేవండి, దాని గురించి కొంచెం ఖర్చు అన్నది ఎక్కువగా పెట్టుకుంటూ వస్తున్నాను. లెంత్ ఉన్న పొడవు మీద కొంచెం ఒక అంగుళం హ్యాండ్ కూడా పొడవు పెంచుకొని కటింగ్ అన్నది చేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా ఉంది. ఇంతవరకు ప్రాసెస్ అయితే ఇక ఇక్కడి నుంచి చూడాలి. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా నాకు ఒకరి హెల్ప్ తోటి డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. చిన్న హెల్ప్ అయితే తీసుకున్నాను. హెల్ప్ తోటే డ్రెస్ స్టిచ్ చేయగలిగాను, లేకపోతే కాలర్ అసలు నాకు రాదు. అది ఎలా స్టిచ్ చేశాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.